హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో అయితే ఏంటంటే జొన్న రొట్టెలు చేయడం అండి. ఈజీ ప్రాసెస్‌లో జొన్న రొట్టెల్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మేమైతే పల్లెటూర్లలో అయితే డైలీ చేస్తారండి జొన్న రొట్టెలు. ఇప్పుడైతే ఆరోగ్యానికి చాలా మంచి జొన్న రొట్టెలు. మరి రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటారు. షుగర్, బీపీ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా జొన్న రొట్టె తినాలి. ఎక్కువ మట్టుకు నైట్ టైంలో తింటూ ఉంటారు. పల్లెటూర్లలో ఏంటంటే మార్నింగ్, నైట్ 2 సార్లు చేస్తూ ఉంటారండి. ఎలా చేయాలి ఈజీగా అని చూపిస్తాను. ఇక్కడ ఈ గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకుంటున్నానండి. ఇలా 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా గిన్నెలోకి అయితే పోసేస్తున్నాను. ఈ వాటర్‌ని స్టవ్ పైన పెట్టేసి బాగా మరిగించాలండి. దీన్ని ఉడుకు అంటారండి. ఉడుకు పెట్టి రొట్టెలు చేయడం అంటారు. ఈ విధంగా అయితే స్టవ్ వెలిగించేసాను. వేడి నీళ్ళు బాగా చూసారా ఎలా వేడిగా అయ్యాయో వాటర్ అంతా. అలా వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో పిండి వేసేసి కలపాలండి. ఈ విధంగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాము. ఇలా పిండి వేసేసి బాగా కలిపేసేయాలి. జిగి వస్తుందండి పిండి. చూడండి ఈ విధంగా కలిపేసేయాలి. ఇలా బాగా కలిపేసేయాలి. కలిపిన తర్వాత ఉడకైతే రెడీ అయిపోతుంది. దీన్నే ఉడకంటారండి. దీన్ని పెట్టేసి రొట్టెలు చేయాలి. ఇలా పక్కన పెట్టేశాను. ఈ విధంగా అయితే మొత్తం కలిపేసేయాలండి. కలిపిన తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని పొడిపిండి వేసుకుంటూ రొట్టెలు చేయాలి. అది ఎలా ఏంటో చూసేయండి. చాలా ఈజీగా రొట్టెలు రాని వాళ్ళు ఈ విధంగా చేయండి. రొట్టెలు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. డైలీ రొట్టెలు ఒక్కసారి చేసామంటే రొట్టెలు వచ్చాయంటే చాలా ఇంట్రెస్ట్గా చేస్తామండి. ఇదేం పెద్ద కష్టమేమి కాదు. ఒక్కోసారి రొట్టె చేయడం రాకపోయినా నెక్స్ట్ టైం అయితే చేయొచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్లో అయితే ఫస్ట్ టైమే చేయడం వచ్చేస్తుంది. చూసారా ఉడుకు రెడీ అయిపోయింది ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ స్టవ్ పైన పెనం అయితే పెట్టేశాను, పెంక పెట్టేశాను. ఇప్పుడు ఉడుకు తీసుకుంటున్నాను, కొద్దిగా తీసుకున్నాను చూసారా. పొడిపిండి వేసాను ఈ విధంగా. ఇలా పొడిపిండి వేసేసి బాగా కలిపేసేయాలండి. పిసకాలి పిండిని బాగా. ఇలా పిసకడం వల్ల జిగి వచ్చేస్తుంది. ఇలా ఉడుకు పెట్టి చేయడం వల్ల ఏంటంటే రొట్టెలు సన్నగా చేయడానికి సన్నగా వస్తాయి, బాగా పొంగుతాయండి. ఎన్ని రోజుల పిండి అయినా పర్లేదండి. ఈ విధంగా ఉడుకుపెట్టి చేసామంటే రొట్టెలు చాలా బాగా వస్తాయి. అస్సలు పగిలిపోవండి రొట్టెలు. ఇచ్చుకపోకుండా రొట్టెలు అయితే వస్తాయి. చూసారా ఈ విధంగా అయితే కలిపేసేయాలి. కొద్దిగా అరిచేత్తో పిసుకుతూ ఉండాలండి. మనం పిసికేటప్పుడు పిండిని అరిచేత్తో పిసుకుతూ ఉండాలి. ఈ విధంగా చూడండి. ఇలా మొత్తం పిండి మొత్తం పిసికేసిన తర్వాత ఇలా పొడిపిండి వేసుకుంటూ మన చేతులకు అంటకుండా ఇలా కొద్ది కొద్దిగా పొడిపిండి వేసి ఈ విధంగా పిసకాలి. పిసికిన తర్వాత మనకు ఎంత కావాలో అంత పిండి అయితే తీసుకోవాలి. చాలా బాగా వస్తాయండి. ఇలా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒకసారి. చాలా ఈజీ ప్రాసెస్సే. చూసారా ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని 2 చేతులకైతే కొద్ది కొద్దిగా అంటించుకొని ఈ విధంగా రౌండ్గా చేసేసేయాలి. అరిచేత్తోని ఇలా ఒత్తేసేయాలండి. ఇప్పుడు అంచులు మొత్తం వాటర్ పెట్టేసి పగులు లేకుండా అయితే కలిపేసేయాలి. ఇలా చూసారా ఈ విధంగా పొడిపిండి వేసేసి మళ్ళీ ఈ విధంగా అయితే మనం చేసిన రొట్టెని అయితే ఈ విధంగా పిండిని పెట్టేసి ఈ విధంగా కొట్టాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్తో కొడుతూ ఉంటే లెఫ్ట్ సైడ్ మాత్రం ఇలా అంచుకు ఇలా పెట్టేసేయాలండి. ఎందుకంటే సైడ్లు అనేది రౌండ్గా వస్తాయి, పగిలిపోకుండా వస్తాయి. ఇలా చెయ్యి ఈ విధంగా పెట్టేసి రొట్టెని కొడుతూ ఉండాలి. అప్పుడు రొట్టెలు బాగా వస్తాయండి. చాలా ఈజీగా చేయొచ్చు రొట్టెలు. ఇదేం పెద్ద కష్టం కాదండి. ఒకసారి చూసామంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత ఖచ్చితంగా రొట్టెలు వచ్చేస్తాయి. రాదు అంటే ఈ విధంగా చేయండి. చపాతీ కర్ర తీసుకొని చపాతీ కర్రతోని ఈ విధంగా అంటూ ఉండండి. సన్నగా వచ్చేస్తాయి. చాలా ఈజీగా అయితే చేయొచ్చు. మీకు రొట్టె తీసేటప్పుడు కూడా భయం అనిపిస్తే ఒక ప్లేట్ పెట్టి వేయండి రొట్టెలు పెంకం పైన వేసేటప్పుడు. పెంక అయితే వేడవుతుంది. స్టవ్ అయితే వెలిగించి పెంక పెట్టేశాను. పెంక వేడయ్యేలోపు ఇక రొట్టె అయితే చేసేసాను. ఈ విధంగా రొట్టె వేసేసిన తర్వాత మళ్ళీ ఆ రొట్టె కాలేలోపు ఇంకో రొట్టె చేయాలండి. ఈ విధంగా అయితే రొట్టెలు అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా రొట్టెలు రాని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఉడుకు పెట్టి చేయండి. రొట్టెలు చాలా బాగా వస్తాయి. రొట్టెలని ఉడుకు పెట్టి చేస్తారు. అలాగే గంజితో కూడా చేస్తారండి. అన్నం పంపిన తర్వాత గంజి ఉంటుంది కదా, ఆ గంజితో కూడా వస్తాయి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. రొట్టెలు రాని వాళ్ళ కోసం ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే మళ్ళీ కొద్దిగా ఉడుకు తీసుకొని అందులో పొడిపిండి వేసుకొని మళ్ళీ రొట్టెకి పిండి పిసకాలండి. రొట్టె పిండి పిసికేసి ఈ విధంగా అయితే రొట్టె మళ్ళీ చేయాలి. ఇంతేనండి, చాలా ఈజీగా ఈ విధంగా అయితే రొట్టె చేయొచ్చు. రొట్టె కొద్ది కాలిన తర్వాత మనము వాటర్ అయితే రుద్దాలి. చూడండి ఈ విధంగా అయితే కాలుతూ ఉంది. కొద్దిగా సెట్ చేశాను రొట్టెని, ఒక సైడ్ వచ్చిందనేసి. ఈ విధంగా అయితే మళ్ళీ రొట్టెని అయితే పిండి వేసి పిసికేసేయాలి. ఇప్పుడు రొట్టె కొద్దిగా కాలింది, వాటర్ అయితే వేసేసి ఈ విధంగా అంటున్నాను. చేయి కాలుతుందని భయపడే వాళ్ళు కాటన్ క్లాత్ అయితే పెట్టేసి మొత్తము రుద్దొచ్చండి. వాటర్ని క్లాత్తో అయితే రుద్దొచ్చు. నేను డైలీ చేస్తాను కాబట్టి నేను చేయితోనే రుద్దేశాను. ఈ విధంగా చూసారా రొట్టె అయితే మళ్ళీ తిప్పి వేసాను వాటర్ వేసిన తర్వాత. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఇంకో రొట్టె అయితే చేస్తాను. నేనైతే డైలీ ఖచ్చితంగా 6 రొట్టెలు అయితే చేస్తానండి మార్నింగ్.
మార్నింగ్ చేయని రోజు నైట్ చేస్తాను. నాకు రొట్టెలు చేయడం అయితే ఈజీ. కానీ రాని వాళ్ళైతే రొట్టెలు కొనుక్కొచ్చుకొని తింటారు. అది షాప్‌లో ఈ మధ్య సూపర్ మార్కెట్‌లో కూడా రొట్టెలు పెడుతున్నారండి ప్యాకెటు. అవి ఎంత వరకు మంచిదనేది నాకు తెలీదు. కాకపోతే ఫ్రెష్‌గా ఇలా ఎప్పటికప్పుడు చేసుకొని తినడం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చూపిద్దాము మన యూట్యూబ్ ఫ్యామిలీకి అనేసి అయితే వీడియో తీశాను. ఇది కూడా చూపించాలా అనుకోవచ్చు. కాకపోతే రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చేసుకోవడానికి రాదు. అలాంటి వాళ్ళకైతే ఇది ఈజీ ప్రాసెస్ కదా, చూపిద్దామని అయితే వీడియో తీశాను. చూసారా, ఇలా కొద్దిగా పిండి అయితే మనకు ఎంత కావాలో అంత పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్గా తిప్పాలండి. రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అరిచేత్తో అటు ఇటు వత్తేసేయాలి. వత్తిన తర్వాత కొన్ని వాటర్ తీసుకొని అంచులు మొత్తం ఇలా రుద్దేసేయాలి. సేమ్ ఇప్పుడు రొట్టె ఎలా చేసామో అలాగే ఇలా రుద్దేసేయాలండి, అంతే. తర్వాత కింద పొడిపిండి వేసేసి రొట్టె అయితే కొట్టాలి. చేతితో కొట్టాలి. రాదు అనుకుంటే మనము చపాతీలు చేసే కర్రతో కూడా చేసామంటే అటు ఇటు రుద్దామంటే సేమ్ చపాతీ చేసినట్టు చేసేసామంటే చూసారా, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పిండి కింద కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి, తిరగడానికి రావాలి కదా జొన్న రొట్టె. ఈ విధంగా అయితే చేయొచ్చండి. ఏ పిండి అయినా సరే, జొన్న పిండి ఎన్ని రోజుల పిండి అయినా సరే ఈ విధంగా జల్లెడ పట్టి పెట్టుకోవాలి. దాన్ని ఉడుకుపెట్టి చేసామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఇలా కర్రతో అయితే ఇలా చేయొచ్చండి. మనము చపాతీల కర్రతో జొన్న రొట్టెలను ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైనా తినొచ్చు. ఎప్పుడైనా సరే టిఫిన్ తిని వెళ్ళామంటే ఆకలి అయితే టైంకి అవుతుంది. కానీ జొన్న రొట్టె తిని బయటికి వెళ్ళామంటే, ఎక్కడికైనా ప్రయాణం చేసామంటే అస్సలు ఆకలి అవ్వదండి. ఎక్కువ ఆకలి కాకుండా ఉండాలి అంటే ఈ జొన్న రొట్టెనే బాగుంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు కూడా చిన్నప్పుడు మేమైతే ఎవరికైనా వెళ్తురు అంటే ఖచ్చితంగా రొట్టె కట్టుకొని వెళ్ళే వాళ్ళండి. మా అమ్మ వాళ్ళైతే ఊళ్ళల్లో ఇప్పటికీ ఉంది అలా. ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా జొన్న రొట్టె, ఏదైనా కర్రీ లేదంటే చట్నీలు అలా తీసుకొచ్చేవారు. యాత్రలు వెళ్ళినా కానీ ఎక్కడికైనా తిరుపతి, యాదగిరి అలా వెళ్ళినా రొట్టెలు చేసుకొని పోయేవాళ్ళండి. ఎన్ని రోజులైనా పాడవవు రొట్టెలు, చాలా బాగుంటాయి. ఈ విధంగా అయితే ఈజీగా ఇలా ఉడుకుపెట్టి రొట్టెలు చేయడం అయితే చూపించేశాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి రాని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే, రొట్టెలు చేయడం రాని వాళ్ళు చూస్తే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారా, ఇలా రొట్టె కాలిన తర్వాత వాటర్ వేసేసి మొత్తం రుద్దేసేయాలి. తర్వాత తిప్పి వేయాలండి ఈ విధంగా. ఇదండి ఈరోజు అయితే జొన్న రొట్టె ఈ విధంగా చేయొచ్చు. ఆ రొట్టె మొత్తం కాలాలి. రొట్టె కాలకపోయినా అంత మంచిగా ఉండదండి. రొట్టె కాలకుండా అలాగే తిన్నామంటే కడుపు నొస్తుందండి. రొట్టె మంచిగా కాల్చాలి. చూసారా, మళ్ళీ ఇంకా అక్కడ రొట్టె కాలేలోపు ఇక్కడ రొట్టె అయితే చేయాలి. పిండి అయితే మళ్ళీ పిసుకుతున్నాను. నేను ఈరోజు ఇంచుమించు 8 రొట్టెలు అయితే చేస్తున్నాను. అందుకని మీకు చూద్దాము అనేసి అయితే వీడియో తీశానండి. ఇంకా పిల్లలకు కూడా అలవాటు చేయాలండి. రోజు ఒకటి తినకపోయినా అలా కొద్దిగా తిన్నా అలవాటు అయిపోతారు. రోజు కొద్దిగా తినిపించడం అయితే అలవాటు చేయాలి. ఇప్పుడు తింటేనే పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి అలవాటు అవుతుంది. ఒక్కసారిగా వాళ్ళు చపాతీలకు అలవాటు పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టామంటే పిల్లలకు ఇది కూడా అలవాటు పడతారు. చాలా మటుకు జొన్న రొట్టెలు అంటేనే తెలియని పిల్లలు కూడా ఉన్నారండి. కొనుక్కొని తినడం కాకుండా ఇంట్లోనే ఇలా ఫ్రెష్గా చేసుకొని తినడంలో చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా అయితే రొట్టెలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసామో అలాగే మళ్ళీ పిండిని అయితే ఇలా రౌండ్గా చేసేసి మళ్ళీ రొట్టె కొట్టడం అండి. ఇంతేనండి. ఇదండి ఈరోజు జొన్న రొట్టె ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియో. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు చాలామంది, కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వీడియో చూసిన వాళ్ళందరూ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో నేను చేసుకునే విధానం ఎలా చేస్తాననేది నేను వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. పల్లెటూర్లలో అయితే డైలీ చేస్తూ ఉంటామండి ఈ రొట్టెలు. ఇవి మాకైతే ఈజీగా ఉంటాయి. ఈ రాని వాళ్ళ కోసం అయితే ఈ ప్రాసెస్ చాలా బాగుంటుందని మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత మెత్తగా వచ్చాయి రొట్టెలు. ఇలా పట్టుకోగానే చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఎలా నోట్లో పండ్లు లేని వాళ్ళు కూడా తినొచ్చండి. అంటే పెద్దవాళ్ళు, నానమ్మలు, అమ్మమ్మలు అలాంటి వాళ్ళకు కూడా ఇది ఈ విధంగా అయితే తినొచ్చు. చాలా మెత్తగా వచ్చాయి. ఇలా ఉడుకుపెట్టి చేయడం వల్ల ఇలా మెత్తగా వస్తాయి రొట్టెలు. చూసారా ఎంత బాగున్నాయి, చపాతీలాగా మెత్తగా వచ్చేసాయి. ఇదండి ఈజీ ప్రాసెస్లో ఇలా ఆరోగ్యకరమైన జొన్న రొట్టెల్ని ఇలా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో పైన కామెంట్ చేయండి.